ఇస్లాంకి వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదండి. నేను చెప్పాను కదా, 5% 10% కనుక వాళ్ళకి ఇస్లాం నాలెడ్జ్ ఉంటే మనుషులకు వాళ్ళు, మన ఇస్లాం ఏం చెప్తుంది, నీ పొడుగువాడు ఆకలితో నిద్రపోతే, నువ్వు కడుపు నిండా గనక తిని నిద్రపోతే, నీ పొడుగువాడు ఆకలితో ఇబ్బందితో నిద్రపోతే నువ్వు విశ్వాసి కాలేవు, నువ్వు ముస్లిమే కాలేవు అని ఇస్లాం చెప్తుంది. అలాంటి ఇస్లాం ఉగ్రవాదానికి సహనం ఇవ్వదు, ఉగ్రవాదుల్లాగా తయారవ్వండి ఇస్లాం చెప్పదని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం ఒకసారి కనుక మీరు చూసుకుంటే 63 yearsలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతని చేతులతో, అతని పనులతో, అతని మాటలతో 63 yearsలో ఒక్క మనిషి కూడా ఇబ్బంది జరగలేదండి. మీరు హిస్టరీ చూడండి. మన గాంధీజీ గారు ఇస్లాం గురించి, ప్రవక్త గారి గురించి ఏం చెప్తున్నారు, ఇస్లాం గోట్ ఏ ప్లేస్ ఇన్ ద వరల్డ్ నాట్ విత్ సాట్ బట్ విత్ ద బిహేవియర్ ఆఫ్ లాష్ మెసెంజర్ ఆఫ్ ది గాడ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇస్లాం అనేది కత్తితో స్ప్రెడ్ కాలేదు. ఇస్లాం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రను జనాలు చదివి అతని మంచితనం చూసి జనాలు ఇస్లాంలో వచ్చారు, కానీ ఇస్లాం కత్తితో స్ప్రెడ్ కాలేదని గాంధీజీ గారు కూడా చెప్తున్నారు. ఇంకా పెద్ద పెద్ద హిస్టరీ రాసే వాళ్ళందరి పుస్తకాలు కనుక మీరు చూస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఇప్పటి వరకు అతని పూర్తి జీవితంలో ఒక్క మనిషికి కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తరఫు నుండి ఏ కులానికి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి కూడా అతను సతాయించలేదు, అతని ద్వారా ఇబ్బంది కలగలేదని పుస్తకాలు మేము చూడవచ్చండి. సో షరీఫ్ గారు, ఏ క్యాస్ట్లో అయినా, ఏ మతంలో అయినా సరే, రిలీజియన్ని బట్టి 50-50 ఉంటారు. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. సో ఇక్కడ మనకు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగినటువంటి దాడిలో సో ఉగ్రవాదులు ఎంటర్ అయ్యారు అని అంటే కనుక అక్కడున్నటువంటి మతస్థులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరుల సహాయం లేకుండానే ఇక్కడ దాకా తెగబడి ఇలాంటి ఘాతుకానికి పాల్పడే అంత సాధ్యం కలిగే అవకాశం ఉంటుందా అనేది ఒక డౌట్ అండి. చిన్న మాట మేడం, ఇది మేమందరం కలిసి నరేంద్ర మోడీ గారితో, అమిత్ షా గారితో, అలాగే అక్కడ ఆర్మీ చీఫ్తో, భారతదేశంలో అందరూ క్వశ్చన్ చేస్తున్నారు, మీడియాలు కూడా అడుగుతున్నారు, ఆర్మీ ఏం చేస్తుంది? 700 మంది 800 మంది అక్కడ టూరిస్టులు వెళ్ళారు. కాశ్మీర్ ఎలాంటి ఏరియా అంటే 3 నార్మల్ పీపుల్స్ ఉంటే ఒక పోలీస్ అక్కడ ఉంటాడు, ఒక ఆర్మీ మ్యాన్ ఉంటాడు, ఒక జవాన్ ఉంటాడు అక్కడ కాశ్మీర్లో. మేము 4 కూర్చొని మాట్లాడుతుంటే అక్కడ ఒక 3 ఆర్మీ వాళ్ళు ఉంటారు, జవాన్లు ఉంటారు. 600, 700, 800 మంది టూరిస్టులు ఉంటే అక్కడ ఒక్క ఆర్మీ మ్యాన్ లేడంటే అసలు చాలా బాధాకరమైన విషయం అండి. ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ దారి నుంచి వస్తున్నారు, ఏ ఏరియా నుంచి వస్తున్నారు, ప్రధాని గారు ఏం చేస్తున్నారు, అమిత్ షా గారు ఏం చేస్తున్నారు, మన అక్కడ ఆర్మీ ఏం చేస్తున్నారు, జనాలు అడుగుతున్నారు ఈ క్వశ్చన్. అంటే షరీఫ్ గారు, నిప్పు లేకుండా పొగరాదు అంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఎంటర్ అవ్వటానికి వాళ్ళకి అలాంటి హెల్ప్ ఏమైనా అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరుల సహాయం లేకుండానే వాళ్ళు ఎంటర్ అయిపోయారంటారా? ముస్లిం సోదరులు అక్కడ, మన హిందూ సోదరులు ఎవరైతే అక్కడి నుంచి బయటపడి వచ్చారో వాళ్ళందరూ చెప్తున్నారు, అక్కడ ముస్లిం సోదరులు టెర్రరిస్టులు కాదండి, అక్కడ ముస్లిం సోదరులో మానవత్వం ఉంది. అక్కడ ముస్లిం సోదరులో నజాకత్ 11 మందికి పైన కూర్చొని పెట్టుకొని, భుజాల మీద కూర్చొని పెట్టుకొని వచ్చి కాపాడాడు. అక్కడ ఒక ముస్లిం సోదరుడు హుసేన్ అలీ, మనకి ఏం పేరు, ఆదిల్ హుసేన్ షా తన ప్రాణాన్ని సైతం ఖుర్బాన్ చేసి అక్కడ మనందరికి కాపాడాడు. అక్కడ కాశ్మీర్లో గనక ముస్లిమ్స్ లేకపోతే మేమందరం కూడా బలి అయ్యే వాళ్ళం, మేము కూడా అక్కడ మృతి చెందే వాళ్ళం, మమ్మల్ని కూడా అక్కడ కొట్టేసే వాళ్ళని మన హిందూ సోదరులు చెప్తున్నారు. మీడియాలో మీరు చూడండి. అక్కడ దాని తర్వాత ఆటో ట్యాక్సీ వాళ్ళు ముస్లిమ్స్, హోటల్ వాళ్ళు ముస్లిమ్స్, అక్కడ లోకల్లో వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి భోజనాలు తినిపించారు అక్కడ ముస్లిమ్స్. అక్కడ ముస్లిమ్స్ చాలా మంచి వాళ్ళని మన హిందూ సోదరులు చెప్తున్నారు. కానీ ఒక చిన్న మాట మేడం, ఉగ్రవాద సంస్థలు, భారతదేశంలో కొన్ని ఉగ్రవాద సంస్థలు వాళ్ళకు మద్దతు ఇస్తున్నారు. ఆ ఉగ్రవాద సంస్థలు ఏ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళకు మద్దతు ఇస్తున్నారో ఆ సంస్థలకు గమనించి వాళ్ళకి శిక్ష ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. సో ఓకే అండి, ఉండొచ్చు అక్కడ సంస్థలు ఉండొచ్చు, కాశ్మీర్లో ఉండొచ్చు, వేరే ఏరియాలో ఉండొచ్చు. ఆ సంస్థలు ఎవరు వీళ్ళందరికీ దారి ఇస్తున్నారు, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ పట్టుకొని వాళ్ళందరికీ ఎంక్వైరీ చేపించి శిక్ష ఇవ్వాలని మేము అందరం కోరుతున్నామండి. ఓకే. సో ఎస్పెషల్గా మీ ముస్లిమ్స్లో చూసుకుంటే కనుక యువత, చిన్నపిల్లలు కంపల్సరీ ఎవ్రీ ఫ్రైడే మసీద్కి వెళ్తారు నమాజ్ కోసం, హల్లా అంటూ. సో అలాంటి యువతకి ఎలాంటి గైడెన్స్ మీ సైడ్ నుంచి ఉంటుంది?
నిన్న కూడా మసీదులో నేను స్పీచ్ ఇచ్చాను. ప్రతి జుమ్మా నమాజ్లో మేము బయానిస్తుంటాము ఒక 40 మినిట్స్ వరకు. ప్రతి ఫ్రైడే ప్రతి జుమ్మా సమాజంలో జరిగే చెడు గురించి మేము హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులు మన పక్కన ఉండే వాళ్ళతో ఎలాగ ఉండాలా, ఆపదలో ఉన్న వాళ్ళకి ఎలా ఆదుకోవాలా, మీరు కడుపు నిండా గనక తింటే నీ పక్కన ఉండే వ్యక్తి ఏ మతానికి ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా ఆకలితో నిద్రపోతే మీ విశ్వాసం పనికిరాదు, మీ నమాజులు పనికిరావు, అల్లా మీకు యాక్సెప్ట్ అవ్వడని మేము చెప్తూనే ఉంటామండి. మా సమాజానికి మేము రిక్వెస్ట్ ఏంటంటే హిందూ సోదరులతో కూడా ముస్లిం సోదరులతో కూడా క్రైస్తవ సోదరులతో కూడా భారతదేశంలో ఉన్న ప్రతి కులానికి మతానికి సంబంధించిన వ్యక్తులతో మా రిక్వెస్ట్ ఏమిటంటే భారతదేశానికి మన పెద్దలు మన పూర్వీకులు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఎంతోమంది లక్షల మంది ప్రాణాలు తెగించి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారు. ఈ భారతదేశానికి మేము కాపాడుకోవాలంటే హిందువులు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు అందరూ కలిసి యూనిటీగా ఉండాలా, అందరితో ప్రేమించాలా. మా మతాన్ని మేము ఖురాన్కు మేము ఫాలో చేసుకుంటూ ప్రవక్త గారి చెప్పిన విధానం మేము నడుచుకుంటూ నమాజులు చదువుకుంటూ వేరే మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ప్రేమగా ఉండండి, వాళ్ళందరితో కలిసిమెలిసి ఉండండి. ఎందుకంటే ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రము ఒక్క హిందూ సోదరుల తరపు నుండి రాలేదు, ఓన్లీ ముస్లింల తరపు నుండి రాలేదు, ఓన్లీ క్రైస్తవుల తరపు నుండి రాలేదు, ఓన్లీ సిక్కుల వల్ల రాలేదు. అష్ఫాకుల్లా ఖాన్ ఒక ముస్లిం, రామ్ ప్రసాద్ బిస్మిల్ ఒక హిందూ. అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్ ఇంకా చాలామంది సిక్ సోదరులు, క్రైస్తవ సోదరులు, దళిత సోదరులు, అంబేద్కర్ గారు, గాంధీజీ గారు, పెద్దవాళ్ళు అందరు కలిసి పోరాడితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మన భారతదేశం డెవలప్ కావాలంటే హిందూ ముస్లిం క్రైస్తవ క్రిస్టియన్స్ సిక్కులు అందరు కలిసి ప్రేమగా ఉంటే, ఎలాగైతే ఒక ఇంటికి 4 పిల్లర్లు ఉంటాయో ఒక పిల్లర్ కనుక పడిపోతే ఇల్లు వీక్ అయిపోతుంది, కూలిపోతుంది. అలాగే హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ ఎన్ని మతాలు అయితే ఉన్నాయో అన్ని మతాల వాళ్ళతో కనుక ప్రేమతో యూనిటీగా ఉంటే మన భారతదేశం మంచిగా ఉంటుంది, డెవలప్ అవుతుంది. మన భారతదేశంలో మేము హిందూ ముస్లిం కొట్టుకొని వస్తే భారతదేశం నాశనమే అవుతుంది. ఓకే, యూనిటీగా ఉండాలి, హిందూ ముస్లిం భాయి అనేది వింటున్నాము, చదువుతున్నాము. సో నిజంగా భాయిగానే కలుపుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి ఇన్సిడెంట్ జరిగింది ఒక 2 రోజులు 3 రోజుల సమయం కావస్తుంది. సో ఇప్పటి వరకు ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ కి సంబంధించి మీ మత పెద్దలు ఎవరైనా స్పందించారా దీనిపై? ఖచ్చితంగా అండి, మా మత పెద్దలు స్పందిస్తున్నారు. నేను ఎక్కడా చూడలేదు స్పందించినట్టుగా. మత గురువులు పెద్దవాళ్ళు వాళ్ళందరూ ఖండించారు, రోడ్ పైకి వచ్చారు. తర్వాత వెంటనే వేరే రోజే మేము మసీద్ బయటకు వచ్చి క్యాండిల్ మార్క్ తీసాము, ఖండించాము, మీడియాలు కూడా మాట్లాడాము. నిన్న మొత్తం జుమ్మా బయాన్ మొత్తం ఆ ఉగ్రవాద సంస్థల గురించి ఉగ్రవాదుల గురించి అసలు ఉగ్రవాదుల్లాగా వీళ్ళు ఎందుకు తయారవుతున్నారు అని నిన్న మొత్తం జుమ్మా స్పీచ్ కూడా అదే ఇచ్చాము. నమాజుల తర్వాత ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి నమాజులో అక్కడ చనిపోయిన వ్యక్తుల కోసం మేము అందరం ప్రార్థనలు చేస్తున్నాము. మన దారుల్ దేవబంద్కు సంబంధించిన మౌలానా అర్షద్ మదనీ గారు, మౌలానా మహమ్మద్ మదనీ గారు, మత పెద్దలు ఉలమాలు అందరు కూడా దీని గురించి మాట్లాడారు. అలాగే మేము డిమాండ్ కూడా చేస్తున్నాము, ఎవరైతే అక్కడ ఉగ్రవాదులు వచ్చారో వాళ్ళందరికీ పట్టుకొని శిక్ష ఇవ్వండి, వాళ్ళందరికీ నడి రోడ్డు పైన వాళ్లకు ఇది ఖతం చేయాలని మేమందరం డిమాండ్ కూడా చేసాము. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు దువా కూడా చేస్తున్నామండి. ఓకే, సో ఇంకా అలాగే ఎవరైతే అక్కడ మృతి చెందారో వాళ్ళందరికీ ఫ్యామిలీస్కి అందరికీ ఆదుకోవాలా, వాళ్ళందరికీ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని మేము గవర్నమెంట్ కూడా డిమాండ్ చేస్తున్నాం. అంటే జుమ్మాలో మీరు జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి ఇలా ఉండకూడదు అనే ఉపదేశాన్ని అందిస్తారా? నెక్స్ట్ రాబోయే జనరేషన్స్ పిల్లలకి ఎలా చెప్తారు? ఖచ్చితంగా అండి, మేము నిన్న జుమ్మా బయాన్లో కూడా చెప్పాము, ప్రతి ఫ్రైడే మేము చెప్తుంటాము, అందరితో కలిసిమెలిసి ఉండండి. ఇస్లాం ఏం నేర్పిస్తుంది? అందరితో కలిసిమెలిసి ఉండాలా. మన అందరికి ఏ కులానికి సంబంధించిన అయినా ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా మన అందరి అమ్మా నాన్న ఆదం హవ్వ భారతదేశం మిట్టితో, హిందూకి అయినా క్రిస్టియన్కి అయినా సిక్ ఇక్కడ ఎవరైతే పుట్టారో అందరికీ ఒకే మట్టితో దేవుడు సృష్టించాడు.